शिवतमा शिवं बभूवतेदनुः शिवासरव्यायातवतयानो रुद्रमुडयां याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी చెట్టు పట్టుకొని మధ్యలో గుర్తులో కానీ మిగతా మళ్ళీ వేరే ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మీరు అక్కడికి వెళ్తే ఒక ఫోటో మా ఓన్లీ కథ మట్టి చేద్దాము అది ఒకసారి చూడండి ఇక్కడ చూడండి रक्षति वृक्षो रक्षति वृक्षो रक्षति वृक्षो रक्षति वृक्षो रक्षति वृक्षो रक्षति నేను ముదిగుబ రూరల్ ఇన్స్పెక్టర్ నా పేరు శ్యామరావు. మొక్కల యొక్క ప్రాధాన్యత గురించి మా పర్యావరణవేత్తలు స్వామి గారు అందరూ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా మనిషి మనుగడ మొక్కలపైనే ఆధారపడి ఉంది. ఇది ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సత్యం ఇది. ఎందుకంటే మనిషికి ఆక్సిజన్ అందించి మనిషి జీవితాన్ని మనిషి మనుగడనే దీనిపైన ఆధారపడింది కనుక ప్రతి ఒక్కరూ ఒక చెట్టు చొప్పున నాటి ఈ ప్రపంచానికి పర్యావరణాన్ని దానిపైన వచ్చే సమస్యలను నివారించడానికి వచ్చేటువంటి విపత్కాల పరిస్థితులు ఎదుర్కోవడానికి ఈ మొక్కలు ఎంతో దోహదపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మన ప్రాణవాయువును పెంచుకొని ఈ వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం అరికట్టుకోవాలని ఈ సభాముఖంగా మా అందరికీ మా పోలీస్ శాఖ అయినప్పటికీ అందరూ ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఈ మనిషి మనుగడని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అట్లా తీసుకుని జూన్ నుంచి క్లోజ్కి వస్తాను. నమస్తే. ఈరోజు గౌరవ సిఐ శ్యామరావు గారు ముదుగుబ్బ రూరల్ సర్కిల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇది ఎంతో విశిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ వల్ల మాత్రమే భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలకు చాటబడుతుంది. ఇప్పటికే ఉన్న భారతదేశంలో ఉన్న వేద ఉపనిషత్తులన్నీ ప్రపంచ దేశాలు తీసుకోవడానికి వస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న వాతావరణం అనేది ఎప్పటికీ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. మిగతా దేశాల్లో ప్రకృతి సహకరించదు. ఇక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో, ఈ దేశంలో సభ్యులు ఉన్నారో, ఈ పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిలో నుంచి వచ్చేది ఫుడ్, ఎఫ్ నుంచి వచ్చేది FORESTని తీసుకుంటే ఎఫ్ నుంచి ఫుడ్ వస్తుంది, ఓ నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఆర్ నుంచి రెయిన్ఫాల్స్ వస్తాయి, ఈ నుంచి ఎకోసిస్టమ్ జరుగుతుంది, సాయిల్ కన్జర్వేషన్ కూడా ఎస్ నుంచి జరుగుతుంది, టెంపరేచర్ బ్యాలెన్స్ కూడా టీ నుంచి జరుగుతుంది. కనుక FOREST అని ఈ ఫారెస్ట్ అని మొక్కలు చెట్లు తీగలు గడ్డి అనేది ఈ భారతదేశ ఔన్నత్యాన్ని కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న చీమ నుంచి మనిషి వరకు ఉన్న 84 లక్షల జీవరాశుల యొక్క ఔన్నత్యాన్ని జీవించడానికి ఉపయోగపడుతుంది. కనుక మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కనుక, ఆహారం తీసుకుంటున్నాం కనుక, భూమి మీద జీవిస్తున్నాం కనుక మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేస్తే మాత్రమే అన్నదానం చేసిన ఫలితం వస్తుంది, ప్రాణదానం చేసిన ఫలితం వస్తుంది, నీరదానం చేసిన ఫలితం వస్తుంది, భూదానం చేసిన ఫలితం వస్తుంది అని ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలవచ్చని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం చేస్తున్న గౌరవ సిఐ శ్యామరావు గారిని, వాళ్ళ స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం గౌరవ ఎస్పీ గారు ఆదేశాలతో వీరు చేపడుతున్నారు. మనకు అలాంటి ఎస్పీ గారు ఉండడం కూడా ఎంతో గౌరవ సూచకమని చెప్పి తెలియజేసుకుంటాను. జై హింద్. ఈ వన సంరక్షణ అనే ఈ కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు, డీజీపీ గారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ తర్వాత ఎస్పీ మా రత్నం మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పోలీస్ స్టేషన్లో ఈ ముదుగుబ్బ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కింద వచ్చే
పట్టణము మరియు తాడిమర్రి మండలాలకు సంబంధించిన ఎస్ఐలు మా సిబ్బందితో పాటు పర్యావరణవేత్తలైనటువంటి మా జిల్లా నాయుడు గారు, తర్వాత రఘుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఇక్కడ మా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది మా ఎస్ఐలతో కూడా మా వాళ్ళందరూ కూడా తలా ఒక మొక్క నాడుతూ, అదే కాకుండా మా పాత్రికేయ మిత్రులు, ముదిగుబ్బ మండలానికి సంబంధించిన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని సంరక్షించాలా, దాన్ని నాటాలా, దానికి ఖచ్చితంగా 10 మందికి ఫలాలను ఇచ్చే విధంగా ఉండాలా. రేపొద్దున ఈ మానవ మనుగడ సాధించాలంటే యాక్సిడెంట్ లేకపోతే మనకు మనుగడ అనేది లేదు. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఒక దిక్చూచిగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమానికి అందరూ శ్రీకారం చుడుతున్నారు. చాలా సంతోషం. ఇంకా కూడా దీన్ని ఎంతో అభివృద్ధి చేసి 10 మందికి ప్రాణవాయువుని ఇచ్చేటువంటి ఈ చెట్లని మనం కాపాడుకోగలిగితే మనకు ఎటువంటి ఇప్పుడు బయోవార్ జరుగుతుంది, అవన్నీ కూడా హాని చేసేటువంటి యుద్ధాలు అవన్నీ జరుగుతున్నాయి కదా, దాన్ని అంతా కూడా అంతమొందించాలంటే మనం ఈ వన సంరక్షణని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా ఈ కార్యక్రమంగా బృహత్తర కార్యక్రమంగా ఇంకా ఇంతింత ఒడ్డుడింత అన్నట్టుగా ఇక్కడ నుంచి మొదలైనటువంటిది ఎంతో కొన్ని వేల మొక్కలు నాటి కొన్ని లక్షల్లోకి వెళ్ళి లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళాలని మీకు అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ మా ప్రాంతంలో తాడిమర్రి మండలము, పట్నం మండలం ఏరియాల్లో ఎవరైనా మొక్కలు నాటి ఈ మొక్కల్ని అంతమొందించడానికి ఎవరైనా అనవసరంగా మొక్కలు నాటడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా అందరూ మీడియా సోదరుల ద్వారా మీకు కూడా ఒక్కొక్క మొక్క చొప్పున నేను పేర్లు రాసి పెడుతున్నాం. దాని సంరక్షణ ఎలా ఉంది, ఏదో నాటినేమో పోయినేమో అని కాకుండా నాకే మా ఎస్ఐ నరసింహులు, అదేవిధంగా ఎస్ఐ నాగస్వాములు, ఈ స్వామి వాళ్ళ పేర్ల మీద కూడా మా విలేకరు మిత్రుల ద్వారా కూడా వాళ్ళ మొక్కలు నాటినటువంటి వాళ్ళ పేర్లు పెట్టి ఆ మొక్కను సంరక్షించాల్సిందిగా కోరుచున్నాం. మా సిబ్బంది కూడా హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్తో కూడా మొక్కలు నాటించడం అయింది. ఖచ్చితంగా ఏదో ఈ రోజుకు నాటినేమో వెళ్ళిపోయినాము కాకుండా దాన్ని వృక్షమైనంత వరకు కూడా కూడా కాచి కాపాడుకుంటామని వాళ్ళంతా నాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా దశ వ్యాపింపజేసి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, ప్రతి ఒక్కరి బాధ్యత. లేకుంటే ఇది లేకపోతే మన మానవ మనుగడ లేదు. మనకు ప్రాణవాయువులు అందించేటువంటి మొక్కల్ని సంరక్షించి దాన్ని ఖచ్చితంగా అందరి బాధ్యతగా దాన్ని కట్టడి చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్కి అందరూ ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాం.